లాస్ట్ వీడియోలో నేను ఫుల్ ట్యాంక్ కొట్టి కూడా ఎక్కడికి వెళ్తాను అని చెప్పలేదు కదా. ఈడెప్పుడు ఇంతే. హే గైస్, మనమైతే ఈ రోజు చిత్తూరుకి వెళ్తాము. 3 months తర్వాత, నాకైతే లిటరలీ 3 years తర్వాత వెళ్ళినట్లుంది. దారి మధ్యలో బిస్కెట్ తింటూ ఇంకా టీ కోసం వెయిట్ చేసుకున్నా. సో ఫైనల్లీ టీ వచ్చేసింది. టీ తాగుతానే నా ఫీలింగ్ 200% సర్ఫ్నిలేవి. ఫటాఫట్ జాకెట్ మొత్తం వేసుకునేసి గ్లౌజులంతా తీసుకుని నీట్ గా ప్యాక్ చేసుకుని అయితే మనం బయలుదేరుతాం. ఇంకా డే కూడా అయిపోయింది. నిజంగా చెప్తానా, ఆ క్లైమేట్ నెక్స్ట్ లెవెల్, రోడ్ నెక్స్ట్ లెవెల్ అండ్ ఆ ఫీలింగ్ కూడా నెక్స్ట్ లెవెల్. మనం ఇంకా ఇంటికి వస్తానే గమ్మునుంటామా, ఫస్ట్ బండి ఎత్తుకుని ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. సో మొహం పై నీళ్ళు జల్లుకున్నాం. లెట్స్ గో. నేను చెప్పులు తేవడం మర్చిపోయినాను. దానికే మా తాత చెప్పులు స్కామ్ చేసిన. ఏం బాలేదు సామాన్లంతా. బయట రాలే సిగ్గుపడుతున్నావా? ఇంకా ఫైనల్ గా వెళ్ళి వీడిని కూడా పికప్ చేసుకున్నాం. రావాలన్న సామాన్లు బాగున్నారు. ఇది 3 business తీసుకుంటాను స్టార్ట్ అయ్యే. సార్ ఏంటి సార్ అది? 20,000 పెట్టి బండి స్టార్ట్ చేసి 10 రోజులు రావట్లేదు. అదంతా ఇద్దరు స్వామి వెళ్ళిపోయినారు. ఈ బండి స్టార్ట్ అయ్యి 4 వారాలు పడుతున్నాయి. ఒక గతం తర్వాత అయితే ఫైనల్ గా బండి స్టార్ట్ అయింది అని మనం వచ్చేసినాం అనమాట. ఫ్రెండ్స్ అంతా కలిసినాము. 3 లక్షలు అప్పు ఉందన్న. ఒక చిన్న చెక్ రాసి అన్న యూట్యూబ్ లో వీడియో వేసి అప్పు ఉందన్న. అన్ని ఇస్తారు కాబట్టి నాకు భయం లేదు. అయినా డబ్బు అయినా నువ్వు పుట్టమని ఇద్దారా?